సో ఈ వీడియోలో మనం పిఎన్ డ్రైవ్ యొక్క అప్లికేషన్ అది మనకి ఏంటంటే రెక్టిఫైర్ అన్నమాట. సో ఇనీషియల్గా వాట్ ఈస్ రెక్టిఫైర్? రెక్టిఫైర్ అంటే ఇది ఒక డివైస్ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది. వెంటనే క్వశ్చన్, వై ఇట్స్ సో రిక్వైర్డ్? మనకి ప్రెజెంట్ డేలో ఉన్న ఆల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అంటే టీవీస్ కానీ ఎల్సిడి బల్బులు కానీ ఎల్ఈడి బల్బులు కానీ, సో ఇవన్నీ కూడా మనకి డీసీతో మనకి ఆపరేట్ అవుతూ ఉంటాం. మొబైల్ ఛార్జర్స్ కానీ ల్యాప్టాప్ ఛార్జర్స్ కానీ ఇవి కూడా మనకి డీసీ కన్వర్షన్ చేస్తూ ఉంటాయి, ఏసీ నుంచి డీసీకి. ఎందుకు అంటే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డీసీతో వర్క్ అవుతూ ఉంటాయి. అంటే మనకున్న ఏసీ సప్లైని డీసీ కింద చేంజ్ చేయాలి. దాన్నే రెక్టిఫికేషన్ అంటారు. జనరల్గా ఏసీ అంటే సప్లై వోల్టేజ్ అనేది మనకి ఆల్టర్నేటివ్ గా మారుతూ ఉంటుంది. ఈ టైం యాక్సిస్ అనుకుంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి మ్యాక్సిమంకి వెళ్తే తర్వాత డిక్రీజ్ అయ్యి జీరోకి వచ్చి తర్వాత దాని పొలారిటీని చేంజ్ చేసుకొని నెగిటివ్ మ్యాక్సిమంకి వెళ్ళి అగైన్ జీరోకి వెళ్తుంటుంది. ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంటుంది. దీన్ని మనం ఏసీ అంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పిన డివైజెస్ అన్ని కూడా డీసీతో వర్క్ అవుతూ ఉంటాయి. డీసీలో మనకి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అయిపోతుంటుంది. అది మనకి పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, లేదా అంటే నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు. సో మనకి ఇలా ఉన్న ఈ ప్యాటర్న్ ని ఈ విధంగా చేంజ్ చేయాలి. ఎందుకు అంటే మనకున్న కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ డీసీ మీదే మనకి వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాపర్టీస్ ని ఇలా మార్చడం కోసం ఏదైనా ఒక డివైస్ ఉన్నారా అంటే అదే మనకి డయోడ్. డయోడ్కి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటిది? ఫార్వర్డ్ బ్యాచ్ లో స్విచ్ క్లోజ్ అవుతుంది, రివర్స్ బ్యాచ్ లో మనకి స్విచ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఈ ఏసీలో ఉన్న ఒక ప్రాపర్టీని నలిఫై చేసి డీసీకి కావాల్సిన ప్రాపర్టీ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఏంటది? డీసీలో పొలారిటీ అనేది ఎప్పుడూ కూడా టైంతో పోల్చుకుంటే ఒకే పొలారిటీ ఉంటుంది. అది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమవుతున్నది, ఏసీలో సెకండ్ టైం పాజిటివ్ ఉంటున్నది, సెకండ్ టైం నెగిటివ్ ఉంటున్నది. సో నాకు డయోడ్ యూజ్ చేస్తే ఏమవుతున్నది, డయోడ్ ఈ నెగిటివ్ పొలారిటీ రీజియన్ లో రివర్స్ బయాస్ అయ్యి మనకి స్విచ్ ఓపెన్ అయిపోతుంది. అంటే నేను ఈ సప్లైని ఒక డయోడ్ నుంచి పాస్ చేస్తే నాకేమవుతుంది, నెగిటివ్ సైకిల్స్ అన్ని మనకి నల్లిఫై అయిపోతాయి. అంటే నాకు ఇలా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పొలారిటీ చూడండి, మనకి అన్ని కూడా పాజిటివ్ ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ మనకి ఏం కావాలి, కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, వాల్యూ అనేది చేంజ్ అవుతూ మ్యాక్సిమంకి వెళ్ళి మళ్ళీ జీరో పడిపోతున్నారు. మళ్ళీ సెకండ్ టైం తర్వాత చేంజ్ అయ్యి మ్యాక్సిమంకి వెళ్ళి, అంటే ఇక్కడ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా చేంజ్ అవుతున్నారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక డివైస్, ఆ డివైజ్ ఏమంటారంటే ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ నుంచి మనకి పాస్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అయిపోతుంది. సో ఇలాగా నేను ఏసీ నుంచి డీసీ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఫిల్టర్ వాడకపోతే ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి కేసులో మనకి ఏమవుతుందంటే డీసీ వాల్యూ తక్కువగా ఉంటుంది, ఏసీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ప్యూర్ డీసీ కావాలంటే ఫిల్టర్ ని యూజ్ చేయాలి. ఇది మనకి కాన్సెప్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ సైకిల్ చూసారు కదా, అది మనకి ఇక్కడ డిస్కార్ట్ అయిపోయింది. కానీ అదే నెగిటివ్ సైకిల్ ని కూడా పాజిటివ్ సైకిల్ కి నేను కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక డయోడ్ కాదు 2 డయోడ్స్ ని యూజ్ చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే ఈ నెగిటివ్ సైకిల్స్ అన్ని కూడా ఈ డైరెక్షన్ లో మనకు చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, నెగిటివ్ సైకిల్స్ అన్ని కూడా ఏవైతే ఒమిట్ అయిపోయాయో ప్రీవియస్ కేసులో 2 డయోడ్లు వాడడం వల్ల ఆ నెగిటివ్ సైకిల్స్ కూడా పాజిటివ్ సైకిల్స్ కింద కన్వర్ట్ అయినట్టు కనబడుతుంది విత్ రెస్పెక్ట్ టు లోడ్. అప్పుడు ఏమవుతుందంటే
ఈ మాగ్నిట్యూడ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది 2 డయోడ్లు వాడితే. అదే ఒక డయోడ్ వాడితే మాగ్నిట్యూడ్ అనేది మనకి తగ్గిపోతుంది. సో, ఇలాగ మనకి నెగెటివ్ హాఫ్ సైకిల్స్ అన్నీ ఒమిట్ అయిపోయి ఉన్న ఈ కాన్ఫిగరేషన్ ఏమంటారంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. ఎందుకు అంటే ఒక్క పాజిటివ్ సైకిల్స్ మాత్రమే వస్తున్నాయి. నెగెటివ్ సైకిల్స్ అనేవి మనకి ఒమిట్ అయిపోతున్నాయి కాబట్టి. నెగెటివ్ సైకిల్స్ కూడా మనం కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. అంటే వేవ్‌లో ఉన్న 2 హాఫ్ సైకిల్స్‌ని కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో, దీనికోసం మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయంట. ఒకటి బ్రిడ్జ్ రెక్టిఫైయర్, ఇంకొకటి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యూజింగ్ ట్రాన్స్‌ఫార్మర్. అయితే ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఇక్కడ కొంచెం స్పెషల్ అండి. దీన్ని ఏమంటారంటే సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్‌ఫార్మర్ అంటారు. సెంటర్ ట్యాప్ ట్రాన్స్‌ఫార్మర్ ఎలాగా ఉంటుంది చూడడానికి అంటే ఇది మనకి ఒక ప్రైమరీ. ఈ ప్రైమరీ మనకి ఏమవుతుందంటే సప్లై కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సప్లై మనకి అంటే సింగిల్ ఫేజ్ ఏసీ 220 ఆర్ 240 వోల్ట్స్ 50 హెర్ట్జ్ సప్లై. అలాగే మనకి సెకండరీలో మనకి ఒక సెంటర్ ట్యాపింగ్ ఉంటుందండి. ఈ సెంటర్ ట్యాపింగ్ మనకి ఏమవుతుందంటే 0 పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. ఇది మనకి కొంత వోల్టేజ్, ఇది ఇంకొంత వోల్టేజ్ అండి. ఈ ఫేజ్ టెర్మినల్స్ ఇది. ఈ సెంటర్‌లో ఉన్నది మాత్రం న్యూట్రల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే డయోడ్స్‌ని మనం ప్లేస్ చేయాలి. చూద్దాం. నేను ఇనీషియల్‌గా ఈ టాప్‌లో ఉన్న ఫేజు ఈ 0 పాయింట్ మధ్యలో నేను డయోడ్ ప్లేస్ చేస్తున్నాను. డయోడ్‌ని ప్లేస్ చేస్తే ఇనీషియల్‌గా పాజిటివ్ హాఫ్ సైకిల్‌లో మనకేమవుతుందంటే ఇది పాజిటివ్ అవుతుంది. ఇది నెగెటివ్ అవుతుంది. సో, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇది పాజిటివ్, నెగెటివ్ కాబట్టి పాజిటివ్ ఇక్కడ చూడండి ఈ డయోడ్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ డయోడ్ మనకి క్లోజ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఈ లోడ్‌ని నేను ప్రస్తుతానికి ఆర్ లోడ్ అనుకుంటున్నాను. నేను ఇలా క్లోజ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్‌లోని ఈ డయోడ్ క్లోజ్ అయింది. సో, మనకేమవుతున్నది పాజిటివ్ హాఫ్ సైకిల్ మొత్తం మనకి లోడ్‌లో రిపీట్ అవుతున్నది. కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్‌లో ఉంటుంది. పాజిటివ్ టు నెగెటివ్. ఇది కరెంట్ డైరెక్షన్. నౌ ఇప్పుడు నేను నెగెటివ్ హాఫ్ సైకిల్ వచ్చేసరికి ఏమవుతుందండి? నెగెటివ్ హాఫ్ సైకిల్ మనకి ఇది నెగెటివ్, ఇది పాజిటివ్ అవుతుంది. నెగెటివ్ హాఫ్ సైకిల్ లాగానే చూడండి. నెగెటివ్ సప్లై అనేది పాజిటివ్ టెర్మినల్‌కి వెళ్ళింది. అంటే ఈ స్విచ్ ఓపెన్ అయిపోతుంది. అంటే మనకి ఈ నెగెటివ్ హాఫ్ సైకిల్స్ అన్నీ మనకి ఒమిట్ అయిపోతాయి. అలా కాకుండా నేను దాన్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా! నెగెటివ్ హాఫ్ సైకిల్‌లో ఇక్కడ ఇంకొక డయోడ్ పెట్టండి. డయోడ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అంటే సప్లై ఇలా రిపేర్ అవుతుంది. ఇలా రిపేర్ అయినప్పుడు ఈ టెర్మినల్ గాని పొరపాటున మీరు ఇక్కడ గాని కనెక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. రెసిస్టర్‌లో మనకి కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు మనకి రెసిస్టర్‌లో కరెంట్ డైరెక్షన్ మారిపోతున్నది. సో, అలా మారకుండా ఉండాలి. ఒకే డైరెక్షన్‌లో ఉండాలి. అంటే ఇలా కనెక్ట్ చేయకూడదు. కరెంట్ డైరెక్షన్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి ఒకసారి. ఇలా కనెక్ట్ చేయండి. ఇప్పుడేమైంది చూడండి. కరెంట్ అనేది మనకి ఇలా ఫ్లో అయ్యి ఇలా ఫ్లో అవుతుంది. అంటే నెగెటివ్ హాఫ్ సైకిల్‌లో కూడా మనకేమవుతున్నది కరెంట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్‌లోనే ఉన్నది. అంటే నాకు వోల్టేజ్ ఈ డైరెక్షన్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ వోల్టేజ్ మనకేంటంటే వోల్టేజ్ ప్లస్ ఆర్ అన్నమాట. ఇదిలా వస్తుంది మనకి I ఇంటూ ఆర్ వల్ల. ఆర్ అనేది రెసిస్టెన్స్. అది మనకి కాన్స్టెంట్. ఇంకా డైరెక్షన్ దేని మీద డిపెండెన్సీ ఉన్నది? కరెంట్ మీద డిపెండెన్సీ ఉన్నది. కరెంట్ అనేది బోత్ ద కేసెస్ ఒకే డైరెక్షన్‌లో ఉంది కాబట్టి మనకి ఒకే డైరెక్షన్‌లో మనకి వస్తుంది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది నెగెటివ్ హాఫ్ సైకిల్‌లో వచ్చింది. అలాగే ఇది మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్‌లో వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ వేవ్‌ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. అందువల్ల దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్ అనేది యూని డైరెక్షన్ అయింది. అంటే
పొలారిటీ అనేది పాజిటివే. కానీ దాని యొక్క వాల్యూ అనేది టైమ్ టు టైమ్ మనకేమవుతున్నది చేంజ్ అయిపోతున్నది. అయితే ప్యూర్ డీసీలో మనకి ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్‌గా ఉండాలి. సో, అలా కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయడం కోసం మనకి ఒక డివైస్‌ని కనెక్ట్ చేసుకోవాలి. ఆ డివైసు ఆ వోల్టేజ్‌ని మెయింటైన్ చేయాలి. ఆ డివైస్‌ని మీరేంటంటారంటే ఫిల్టర్ అంటారు. ఇక్కడ ఫిల్టర్ మనకి కెపాసిటర్ ఫిల్టర్ అంటారు. ఈ కెపాసిటర్‌ని లోడ్‌కి అక్రాస్‌గా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్‌లో ఆ డయోడ్ 1 కండక్షన్‌తో మనకేమవుతున్నది? వోల్టేజ్ అనేది రెసిస్టర్స్‌తో పాటుగా ఈ కెపాసిటర్ కూడా అపియర్ అవుతున్నది. అంటే ఈ కెపాసిటర్ చార్జ్ అవ్వడం మొదలుపెట్టింది. సో, చార్జ్ అవుతుంది కాబట్టి మనకేమవుతుంది? ఇలాగా పీక్ వరకు చార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది రివర్స్ అయిపోతున్నారో, ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది కండక్షన్‌లోకి వెళ్తుంది. అయితే ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఖచ్చితంగా కెపాసిటర్ అనేది లోడ్ ఏం చేస్తుందంటే డిస్కనెక్ట్ కాకుండా కెపాసిటర్ అనేది సప్లై చేస్తుంది. సో, లోడ్‌కి కావాల్సిన వోల్టేజ్‌ని కరెంట్‌ని కెపాసిటర్ మనకి సప్లై చేస్తుంది. అయితే ఇలా సప్లై చేస్తున్నప్పుడు దీనికి అక్రాస్‌గా ఉన్న వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అందుకే చూడండి కొంచెం డ్రాప్ అయ్యింది. నెక్స్ట్ ఈ పాయింట్‌కొచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది? ఆల్రెడీ నెగెటివ్ సైకిల్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి ఈ పాయింట్ తర్వాత కెపాసిటర్, లోడ్ కూడా సప్లైడ్ బై ది సప్లై అన్నమాట. అంటే కెపాసిటర్ మళ్ళీ చార్జ్ అవ్వడం మొదలుపెడుతుంది. అదే మనకి ఈ పోర్షన్. సో, ఇప్పుడు నెక్స్ట్ సైకిల్‌లో మళ్ళీ మనకి ఏమవుతుంది? ఇలా వస్తుంది. సో, ఈ పోర్షన్ మనకి కెపాసిటర్ యొక్క బిహేవియర్ వల్ల ఇది గెయిన్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టోటల్‌గా జీరో అవ్వకుండా మీకేమవుతున్నది? కెపాసిటెన్స్ అనేది హోల్డ్ చేస్తున్నది వోల్టేజ్‌ని. అంటే ఇప్పుడు చూడండి దీని యొక్క యావరేజ్ వాల్యూ అనేది ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇలా ఉంటుంది యావరేజ్ వాల్యూ. అయితే ఇప్పుడు ఈ యావరేజ్ వాల్యూ మీద కొన్ని ఆర్మ్స్ ఉన్నాయి చూసారా? దీన్ని ఏమంటారంటే రిపిల్ అంటారు. అంటే అన్‌వాంటెడ్ ఏసీ ఆన్ డీసీ. సో, డీసీలో మనకు కావాల్సింది ప్యూర్ డీసీ వాల్యూ దట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ. అయితే దాని మీద మనకి ఈ ఏసీ యొక్క ఆల్టర్‌నేటింగ్ అంటే చేంజ్ అవుతున్న వాల్యూస్ అనేవి ఓవర్‌లాప్ అయ్యాయి. దాన్నే రిపిల్ అంటారు. అయితే ఈ ఫిల్టర్ అనేది సో సఫిషియంట్ అంటే సో హైగా ఉంటే ఇవి మనకి ఆల్‌మోస్ట్ జీరో అయిపోతూ ఉంటాయండి. సో, ఈ రిపిల్ అనేది డిపెండ్ అపాన్ ద ఫిల్టర్ డిజైన్. సో, మనకి ఈ ఫిల్టర్‌ని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకుంటే, ఈ రిపిల్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంటుంది. దీన్ని మనం ప్రాక్టికల్‌గా ఎక్స్‌పెరిమెంటేషన్ చేసి అబ్జర్వేషన్ టేబుల్‌లో మనం అబ్జర్వ్ చే ఇక్కడ అబ్జర్వేషన్ టేబుల్‌ని నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ టోటల్ ఎక్స్‌పెరిమెంట్‌లో మనం ఏం డేటా ప్రూవ్ చేస్తున్నాం? ఈ రెసిస్టర్‌కి అక్రాస్‌గా వోల్టేజ్ అలాగే ఇందులో వెళ్ళే కరెంటు. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే, వోల్టేజ్ మెజర్ చేయడం కోసం ఒక వోల్ట్‌మీటర్‌ని ప్లేస్ చేసుకుంటాను. అలాగే కరెంట్‌ని మ్యాచ్ చేయడం కోసం ఇక్కడ ఒక యామ్మీటర్‌ని ప్లేస్ చేసుకుంటాం. ఈ 2 కూడా మనకి డీసీ సంబంధించినవి కాబట్టి పొలారిటీస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో, వోల్ట్‌మీటర్ నుంచి మనకి డీసీ వస్తుంది. అలాగే యామ్మీటర్ నుంచి ఐడీసీ వస్తుంది. అయితే ఇక్కడ వోల్ట్‌మీటర్ అనేది అనలాగ్ మీటర్ తీసుకుంటే మనం దీనికి ఏసీ వోల్టేజ్‌ని కూడా మెజర్ చేయాలి కాబట్టి అది మనకి ఈ డీసీ మీటర్ మనకి ఇవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వోల్ట్‌మీటర్‌ని ఒక మల్టీమీటర్‌ని యూజ్ చేస్తాం. మల్టీమీటర్‌లో మనకొక ప్రొవిజన్ ఉంటుంది. మనకేంటంటే స్విచ్ అవ్వచ్చు. ఏసీ మెజర్‌మెంట్‌కి, డీసీ మెజర్‌మెంట్‌కి వితౌట్ డిస్కనెక్టింగ్ టెర్మినల్స్. సో, మనకేమవుతుందంటే డీసీ మోడ్‌లో డీసీ వోల్టేజ్, ఏసీ మోడ్‌లో ఏసీ వోల్టేజ్ మనం మెజర్ చేయొచ్చు. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఎంతున్నదని ఫైండ్ ఔట్ చేయొచ్చు. దట్ ఈస్ వీడీసీ బై ఐడీసీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే తర్వాత ఈ రెసిస్టెన్స్‌ని చేంజ్ చేస్తూ ఉంటాం. ఈ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్‌గా కరెంట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ రేషియో అనేది కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ లోడ్ రెసిస్టెన్స్ వాల్యూస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే రిపిల్ అనేది ఎలాగా డిపెండ్ అపాన్ ద కెపాసిటెన్స్ వాల్యూ కాబట్టి
మీరు రెసిస్టెన్స్ మారుస్తున్నా సరే ఈ రిపుల్ వాల్యూలో మనకి పెద్దగా చేంజ్ అయితే మనకి రాదండి. నెక్స్ట్ ఇక్కడ రిపిల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి. విఏసీ బై విడిసి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రేషియో ఏసీ వోల్టేజ్ డివైడ్ బై డీసీ వోల్టేజ్ మీరు మెజర్ చేసే దాన్ని రిపిల్ ఫ్యాక్టర్ అంటారు. ఈ రిపిల్ ఫ్యాక్టర్‌ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. అయితే ఇది త్రూ ఔట్ ఎక్స్‌పెరిమెంట్ మనం ఈ లోడ్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం తప్ప కెపాసిటీని టచ్ చేయట్లేదు కాబట్టి ఇందులో మనకి ఎటువంటి హ్యూజ్ వేరియేషన్ రాదు. ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో, అది మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే కెపాసిటెన్స్ లేనప్పుడు కూడా సేమ్ ఎక్స్‌పెరిమెంట్‌ని మనం చేస్తాం. అయితే కెపాసిటెన్స్ ఉన్నప్పుడు ఈ వాల్యూ అనేది అంటే రిపుల్ ఫ్యాక్టర్ విత్ కెపాసిటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ మచ్ లెస్ when compared to రిపుల్ ఫ్యాక్టర్ వితౌట్ కెపాసిటెన్స్ అన్నమాట. అంటే ఇది వితౌట్ ఫిల్టర్, ఇది విత్ ఫిల్టర్. ఫిల్టర్‌లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ డీసీ వాల్యూ వెరీ హై when కంపేర్ టు ఏసీ. అదే కెపాసిటర్ లేకపోతే వీఏసీ ఎక్కువగా ఉంటుంది. డీసీ తక్కువగా ఉంటుంది. సో, మనకేమవుతుందంటే రిపిల్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది వితౌట్ ఫిల్టర్. రిపిల్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉంటుంది విత్ ఫిల్టర్. అది మనం ప్రాక్టికల్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం.